రా పార్టీ అన్నాడు. ఇదే బాబాయ్. సతీష్ గారు రెడీ? సతీష్ ఏంట్రా అది? పార్టీ అన్నారని అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడే. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడకచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న బ్లేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు? పక్కన ముసలోడేవాడు. ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఎలాంటి పెళ్లి ఏంట్రా బాబు? Sir, what do you want, sir? పాయిజన్. Poison not available, sir. Do you want any other sweets, sir? Thank you, sir. If you don't mind, will you drop me home? మొత్తానికి పార్టీ మాత్రం అద్దరిపోయేలా చేసావురా. సూపర్ అసలు. థ్యాంక్ యూ. మొయ్యబే. రేయ్, నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవార్డు చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాడిని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడ్ వేసేస్తారు. ఆడి గురించి ఆడు బ్యాడ్గా మాడుతూనే ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా. లేకపోతే ముందు నన్ను 4 పుల్ల రాలిపోయి. మామ సారీరా. రే, కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కాల్ స్టేషన్ వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6 బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతులో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం. ఓకేనా? Hi, Vasu, right? I'm Maggie. Very confident, I'm very clear. ఇదే ఏదో రావట్లేదు. థ్యాంక్ యూ. Are you okay? యా వాసు, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. మై స్టడీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్ మైండ్ కి హెల్త్ కి మంచిది. इसका नाम बोलो. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं बच्चों. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में చేస్తున్నారా? యోగా బాబాయ్ డైలీ పొద్దున 6కి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? गर्दन सी నీ అబ్బా. నీ గురించి వాగినందుకు రఘుగాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వారిని చదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సింది కదరా. ఎందుకు టైం వేస్ట్?
గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకొని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. యా కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీపాగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యుమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యుమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే. ఎప్పుడు దంసపోయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకిల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నావు? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిన్నాం. ఓకే, ఒక 4 లార్జ్ విస్కీస్, 5 లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉండాలి. ఓకే, యా. యూ డ్రింక్? యా అంకిల్, తను మీకు చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈ్ వండర్ఫుల్. తినంటే ఏం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తాను. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధుందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరూ రావడం, ఇలా హ్యాపీగా.